నాతో పాటు ఉంటావా? రూమ్ ఫుడ్ బయట ఉంటావా? నాతో పాటు ఉంటావు, రూమ్ ఫుడ్ కట్టి ఇప్పుడు బయట ఉంటావా? కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా కొడక్క ఇప్పుడు రారా రారా. డాక్యుమెంట్స్ గురించి తననా? ఓకే, తను కాల్ చేయని మాట్లాడతాను. లైన్లో ఉన్నా సార్. మీరు బయట వచ్చింది ఓకేనా? ఓకే సార్. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు తనవి? చేశాను సార్. హలో హలో, ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు? మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. మీ ప్రాపర్ ఎక్కడ మీది? మీ ప్రాపర్ ఎక్కడ సార్? ప్రాపర్ అదే విలేజ్ నేమ్ ఏంటి? ఓకే, మీరు ఒడిశా జార్సులు జాబ్ కోసం అప్లై చేస్తారు. ఎవరు వస్తారు? మీరు ఒడిశా జార్సులు అని జాబ్ కోసం అప్లై చేస్తారు కదా, ఎవరు వస్తారు? ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీరు ఎంత చదువుకున్నారు? ఓకే, ఏ గ్రూప్ మీరు? 12th. ఓకే, ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేస్తారా? ఎక్స్పీరియన్స్ ఉందా సార్ మీ దగ్గర? అయితే ఫస్ట్ టైం జాబ్ కోసం అప్లై చేయడం మరెందుకురా నీకు? మరి ఫస్ట్ టైం అంటున్నారు, ఇంటర్వ్యూ పాస్ అవ్వగలరా మీరు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంటర్వ్యూ పాస్ అవుతారు కదా, ఫస్ట్ టైం అంటున్నారు కదా. ఓకే, మీ పేరెంట్స్కి చెప్పారా మీరు జాబ్ కోసం అప్లై చేస్తున్నట్టు? ఓకే, పేరెంట్స్ ఏమన్నారు? మీకు వెళ్ళమని చెప్పారా? కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. ఓకే ఓకే సార్, మీ కంపెనీ గురించి పూర్తిగా డీటెయిల్స్ అని చెప్తాను వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి ఓకేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫాదర్ నేమ్? ఓకే సార్, మన కంపెనీ నేమ్ ఇక్కడ FTI ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇండియా ఓకేనా? మన కంపెనీ పేరు ఇక్కడ FTI ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇండియా. ఇందులో మనకి బ్రాంచ్ ఉంటుంది ఇక్కడ SHPL ఓకేనా? ఇక్కడ ప్రజెంట్ దగ్గర మనకి వేకెన్సీ చేయడం జరిగింది. ఏంటంటే అకౌంటింగ్, బిల్డింగ్ సూపర్వైజర్, ఇంకా అసిస్టెంట్ సూపర్వైజర్, బార్కోడ్ స్కానింగ్, ఇంకా సిస్టమ్ వర్క్ ఓకేనా? వేకెన్సీ కోసం ఫస్ట్ ఆల్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కానీ మీరు కాల్ చేస్తే మీకు ఇందులో పోస్టింగ్ ఉంటుంది ఓకేనా? మన కంపెనీ వర్కింగ్ అవర్స్ చూసుకుంటే మనకి అనేది మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది ఓకేనా? మధ్యలో 12:30 నుంచి 2:30 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది ఓకేనా? నెక్స్ట్ ఇంకా మీకు వర్క్ ఉంటుంది. ఏంటంటే మీకు కొన్ని ఫిఫ్త్లో డాక్యుమెంట్ వస్తే ఆ డాక్యుమెంట్స్ మీరు సిస్టమ్ ఎంటర్ చేస్తూ టైం టు టైం అటాచ్కి మేడ్ చేస్తున్నాం ఓకేనా? డేటా ఎంట్రీ. నెక్స్ట్ ఇంకా మీకు కొన్ని డాక్యుమెంట్స్ వస్తే ఆ డాక్యుమెంట్స్ అకౌంటింగ్ చేస్తే బిల్లింగ్ చేయాలి ఓకేనా? నెక్స్ట్ ఇంకా సూపర్వైజర్ ఉంటుంది, అసిస్టెంట్ సూపర్వైజర్ ఉంటుంది. సూపర్వైజర్ అంటే మీకు తెలిసిందే కదా, మనం ఇక్కడ వర్క్ చేసిన అవసరం వర్క్ ఎలా అవుతుంది, ఎలా రన్ అవుతుంది, ఎటు జరిగి మీరు చెక్ చేస్తున్నారు సూపర్వైజర్ ఓకేనా? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. దీనికోసం బేసిక్గా మీకు ఇక్కడ 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు మీకు ఓకేనా? ఈ యొక్క 6 months ట్రైనింగ్ మీకు వర్క్ ప్రైస్ ఏముంటుంది ఓకేనా సార్? మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఓకేనా? నాశనం అయిపోతావురా. ఈ ట్రైనింగ్లో మీ శాలరీ ఉంటుంది మీకు 15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది శాలరీ ఓకేనా? ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ అయిపోతుంది. పర్మనెంట్ అయిన తర్వాత మీకు 25,000 నుంచి 40-45 ప్లస్ ఉంటుంది శాలరీ ఓకేనా? నాకు గన్ ఇస్తారా? ఆఫ్టర్ 6 months వేరే బ్రాంచ్ మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ఓకేనా? మన బ్రాంచెస్ అంటే మనకు ఆల్ ఓవర్ ఇండియా, మనకు ముంబై, ఢిల్లీ, కలకత్తా, ఒడిశా, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, కడప ఓకేనా? నాశనం అయిపోతావురా. మీకు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఒడిశా జాబ్స్ కంటిన్యూగా చేసుకోవచ్చు ఓకేనా? సరే, ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఓకేనా సార్? ఇంటర్వ్యూ కోసం ఒడిశా జాబ్స్ రావాల్సి ఉంటుంది ఓకేనా? పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇప్పుడు ఏంటి చెప్తా వినండి ఓకేనా? ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చి మీకు జాయినింగ్ ఫీస్ మీరు ఒక్కొక్కరు పే చేసిన అవసరం ఇంటర్వ్యూకి ముందు ఓకేనా? బట్ ఎప్పుడైతే మీకు ఇంటర్వ్యూ క్వాలిఫై అయిపోతారు, క్వాలిఫై అయిన తర్వాత మీకు 10 minutes లేదా 15 minutes టైం ఇస్తారు ఓకేనా? ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన తర్వాత ఆ టైంలో మీరు మీ పర్సనల్ కోసం 12,000 అండ్ నెక్స్ట్ మీ పర్మనెంట్ డాక్యుమెంట్స్ కోసం 10,000 పే చేసుకోవాలి ఓకేనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. టోటల్గా 2,000. అది ఎందుకంటే నార్మల్ బయట పైన రూమ్ ఫుడ్ తీసుకున్నారు మీకు మంత్లీ కూడా 5,000-6,000 అయిపోతుంది అవునా కదా? ఆ సంవత్సరం 1,00,000 అయిపోతుంది. నెక్స్ట్ టైం మీకు లాంగ్వేజ్ కూడా కాబట్టి చాలా ప్రాబ్లం అయిపోతుంది. అవునా? నిజమా? సో అలా కాకుండా ఇక్కడ ఆఫీస్ తరఫున మీరు ఉన్నాను రూమ్ ఫుడ్ తీసుకుని మీకు ఒకసారి 12,000 కట్టుకుంటారు. మీకు లైఫ్ లాంగ్ వాళ్ళే చూసుకుంటారు రూమ్కి ఫుడ్ ఓకేనా? మీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు.
మీరు 1 డే ఉన్నా 1 ఇయర్ ఉన్నా 10 ఇయర్స్ ఉన్నా ఫ్రీగా తనొచ్చే ఫ్రీగా ఉండొచ్చు. ఓన్లీ 12 మాత్రమే. మీరు నెలలో కట్టక్కర్లేదు. స్థిరంగా ఒకవేళ ఇంటర్వ్యూకి మీరు ఫెయిల్ అయిపోతే ఎలా వచ్చేటట్టు నెలకి వెళ్ళిపోతారు. ఒక్క రూపాయి కూడా పే చేసిన అవసరం కంపెనీ ఓకేనా. ఎందుకంటే మీరు పే చేసిన జాబ్ కోసం కాదు, కంపెనీ కోసం కాదు, మీ పర్సనల్ కోసం మాత్రం పే చేసుకున్నారు ఓకేనా. సార్ మీ ఇంట్లో చెప్పండి, మాట్లాడండి ఓకేనా. అమౌంట్ గురించి టెన్షన్ పడుతుంది ఓకేనా సార్. ఎందుకంటే అమౌంట్ అందరూ ఈ రోజుల్లో అనుకుంటారు 20,000 కట్టిస్తే మీరు అయిపోతున్నాను. అవునా కదా సార్. ఎందుకంటే వాడ ఫోనే ఉంటుంది 20,000 10,000 అవునా కదా. పెట్రా ఫోను. ఇంటర్వ్యూ చూడండి, ఒక ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే మీరు అప్పుడు పని పే చేయండి ఓకేనా. లేదంటే ఎలా వచ్చేటట్టు మనకి వెళ్ళిపోతారు ఓకేనా. ఇద్దరు చెప్పి మీకు ఎంతమంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు ఇందులో? ఓకే చూడండి, నేను దూరం నుండి వస్తున్నారు ఓకేనా. ఇప్పుడు ఎవరైతున్నారో ఎవరు వస్తారో వాళ్ళకి బిలీవ్ చేయండి ఓకేనా. అయితే నమ్మకం ఉంది కదా మీకు. ఎందుకంటే తెలిసిన కదా, మనకి తెలిసిన వాళ్ళు అయినా తెలియని వాళ్ళు అయినా మనకి ఎన్నెన్నో చెప్తుంటారు అవునా కదా సార్. అలా ఉంటుంది ఎలా ఉంటుంది అని కంపెనీ గురించి అవ్వచ్చు, దేని గురించి అవ్వచ్చు అవునా కదా. సో అలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏమి రాదు, మీకు ఏమి రాదు అవునా కదా సార్. అవునా నిజమా? ఓకే సో అందుకే ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు కానీ మీరు చెప్తున్నాను నేను ఓకేనా. ఇవ్వండి ఎవరికి ఇస్తే ఇప్పుడు మాట్లాడిన అంతా ఓకే అనుకుంటే 5 నెంబర్ కౌంటర్కి వెళ్ళి మీ పేరు మీద 550 అమౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పండి ఎవరాజుకి ఓకేనా. ఎప్పుడైతే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అందులో 24 hours 40 hours మీకు కాల్ వస్తుంది. ఆ కాల్ మీరు లిఫ్ట్ చేస్తే వాళ్ళు చెప్తాను మీకు ఇంటర్వ్యూ కోసం ఏ టైంకి రావాలి, ఏ టైంకి అటెండ్ అవ్వాలి ఓకేనా. అప్పుడు మీరు ఇంటర్వ్యూ కోసం వస్తారు, వడ్డిస్తే జాగ్రత్త ఓకేనా. అరే జఫా రాజా, జంగిల్ రాజా, పెట్రా ఫోను, లకడీ కపాల్. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని ఆ? అరే చదువు మీద దృష్టి పెట్టి IAS ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినలే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.